ఈ నడుమ బాగా తలకే తింటాడు మన రాయేష్ గాడు. చెప్పిన పని చేసుడు లేదు, యాళ్లకు వాత తెచ్చుడు లేదు, రోజు ఏడున్నాడని ఎతుకునుడు అవుతున్నది. రాయేష్ గా నువ్వే కదా? నువ్వే అని నాకు తెలుసు. ఏడున్నావు, బయటికి రా ముందు. ఎవరన్నా చదివిన వార్తల్లో నేనే వార్త చదివినా? అయినా వార్త చదివితే వస్తారా ఇట్లా? కదా వాళ్ళకు దయ్యం పట్టిందంటే దమ్ముంటే నన్ను పట్టురా అని పిలిచినావు, అందుకే వచ్చిన. దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఓ శ్రీ రేపురా, ఓ శ్రీ రేపురా. ఓ ఈ స్త్రీ నడిగిన ముఖంగా, నేను స్త్రీని కాదు. నాకు భయం అవుతుంది. బద్మాష్గా ఏ ఆపు, సమాధిలో కుళ్ళబొడిచిన పశుపతి ముఖం వేసుకొని ఒకటే నవ్వుతున్నావు. అయినా గా అట్టపెట్టలో ఏం చేస్తున్నావు? జీవిత పరమాన్నాన్ని తెలుసుకుంటున్నా. నీ తలకాయే, అది పరమాన్నము బెల్లం అన్నము కాదది, పరమార్థం. అర్థం తెలవకనే కదా తెలుసుకుందామని డబ్బాలవన్నా. ఎవడన్నా జీవితం అంటే ఏందో తెలవాలంటే మఠాలకు పోతాడు, మండపాలకు పోతాడు గాని అట్టపెట్టల వండుడేంద్రా పందిగా. కాఫిన్ థెరపీ అంటారు దీన్ని. కాఫీ టీ కాదు, కాకి మోకం దానా. కాఫిన్ అంటే శవపేటిక థెరపీ అంటారు దీన్ని. శవపేటిక థెరపీ ఏందిరా? జపాన్ లో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తున్నది. బతికుండగానే శవపేటికల వంటారు అన్నట్టు. ఏమైతుంది అట్లా అంటే? అట్లా వన్నోళ్ళల్లా చాలా మంది అసలు జీవితం అంటే ఏంది, నిజంగా రేపట్లా చచ్చిపోతే మనల్ని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంది అని ఆలోచన చేస్తున్నారట. దానివల్ల ఉన్నన్నాళ్ళు మన అనుకున్న వాళ్ళను మంచిగా చూసుకున్నాడు, భవిష్యత్తు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి జీవించుడు చేస్తారట. సాల్గంతి జర్రసేపు శవపేటికల వండంగానే మొత్తం గానోదయం అవుతుందట్నా? అరే నిజమబ్బా, ఈ కాఫిన్ థెరపీ సెంటర్లకు వచ్చి మస్తు మంది శివాలోతిగా వండుకొని పోతున్నారట. అంటే చూసినవా, మనుషులు అందులో వండుకోగానే నిజంగానే చచ్చిపోయిన వాళ్ళ మీద చల్లినట్టు పూలు చల్లి మీదికించి మూత పెడతారు అన్నట్టు. ఇక అందులో వన్నాక ఆ చీకటికి, ఆ సైలెన్స్కి ఏం అర్థం కాక మన అంతరాత్మతోటి మనమే మాట్లాడుకున్నట్టు అవుతుందట. అది మ్యాటర్. మరి నువ్వు ఈ పెట్టెలు ఎందుకు అన్నట్టు? అంటే పేటికల వండాలంటే కొంచెం భయం అనిపించి ముందు అట్టపెట్టెల వండుకొని చూద్దామని చెప్పేసి ప్రాక్టీస్ చేస్తున్నా. ఏమొచ్చింది మరి పంటే? మోసమర్రక, ఆయాసం, గాలాడక చెమటొచ్చింది గంతే. ఇంకా జరసేపు ఉంటే నిజంగానే పండబెట్టాల్సి వస్తుంది. నడ పిచ్చి గాడిదెక్కను అన్ని నెత్తి మీద వేసుకుంటావు. కానీ ఏం చిత్రముల్లా, మనిషి బతుకుండంగానే చచ్చిపోయినట్టు శివపేటికల వండుడేంది? అట్లా వంటే జీవితం విలువ తెలిసొచ్చుడేంది? మెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నోళ్ళైతే అన్ని తీర్లా ఆలోచించుకుంటారేమో గాని పుసుక్కున అలకదక్కువోళ్ళైతే నిజంగానే సావే నయం అనుకుంటే ఇంకేమన్నా ఉన్నదా అనుల్లా? ఏం చేస్తాం, ఏ వాళ్ళ పిచ్చి అల్లది.